Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును కాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. వీరు అపోస్తుల బోధయందును సహవాసమునందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనం. And they continued steadfastly in the apostles' doctrine and fellowship and in the breaking of bread and in prayers. Acts chapter 2 verses 42. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోను దేవుడు నీతో నాతో మరి మనందరితో తెలియచేస్తున్న మాట. భక్తుడైన అపోస్తుడైన పౌలు దేవునిని గూర్చి మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలను గూర్చి దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, వీరు అపోస్తుల బోధయందును సహవాసమునందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి అని మాట్లాడుతున్నారు. చూడండి, వీరు సంఘములో సహవాసమును రొట్టె విరుచుటయందును కూడా ప్రార్థనలో కూడా వీరు ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. మనకు దేవుడు తెలియచేసినటువంటి బోధనను మనము అంగీకరించాలి. ఆ బోధన ప్రకారం మనం సహవాసంగా దేవుని యొక్క రొట్టెలో మనమందరము కూడా పాలి భాగస్తులు అవ్వాలి. దేవుడిచ్చినటువంటి రక్షణను మనం కాపాడుకోవాలి. దేవుడు దయచేస్తున్న ప్రతి ఒక్క విషయమును గూర్చి ప్రతి ఒక్క బోధన నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. వాక్యానుసారమైనటువంటి ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘము ప్రార్థన, ప్రతి ఒక్క అవసరతను బట్టి మనం ప్రార్థన చేయాలి. మన యొక్క ప్రార్థనలు కూడా ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. ఎడతెగక ఆయనతో సహవాసము కలిగి ఉండాలి. దేవుడిచ్చినటువంటి రక్షణ భాగ్యమును మనం కాపాడుకుంటూ దేవుని యొక్క శరీరమును మనము తిని ఆయన ఇచ్చినటువంటి రక్తమును మనము స్వీకరించాలి. అందులో మనం పాలి భాగస్తులవుతూ దేవునిని మనం జ్ఞాపకం చేసుకొనొచ్చు. మన కొరకు సిలువలో కార్చిన రక్తము కొరకును ఆయన పొందిన దెబ్బల చేత శరీరమునకు ఆ యొక్క మహిమను మనం కలిగి ఉండాలి. దేవుడిచ్చినటువంటి గొప్ప రక్షణను మనం కాపాడుకొని ప్రతినిత్యం దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరిచే వ్యక్తులుగా మనము దేవునికి ఎడతెగక ప్రార్థన చేయాలి. కనుక దేవుడి వాక్యము మన పట్ల జరిగించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీ పరిశుద్ధమైన పాదమునకు స్తుతులు స్తోత్రాలు. మహోన్నతుడైన యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. ప్రభువా, నీ యొక్క బోధనను మేము విని సహవాసంగా మేము జీవించి ప్రభువా రొట్టె విరుచుటలోనూ మేము ఎడతెగక ప్రార్థన చేసే వ్యక్తులంగాను సహాయము దయచేయండి. నీవిచ్చిన రక్షణను మేము కాపాడుకుంటూ ప్రతినిత్యం తండ్రి నేను స్తుతించాలి, మహిమపరచాలి. ప్రార్థనలో ఎల్లప్పుడూ నిన్ను ఎడతెగక నేను స్తుతించాలి తండ్రి. అట్టి భాగ్యమును మాకు నీ వాక్కు వింటున్న వారందరికీ దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.